ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం కాటారం సభలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం ఇక్కడికి ఇచ్చేస్తారు. కాటారం మండలం నస్తూరుపల్లిలో ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేలాగా బహిరంగ సభ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చేశారు. గత 3 రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బహిరంగ సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా నిధుల విడుదలను ఇక్కడ ముఖ్యమంత్రి చేయనున్నారు. ముఖ్యంగా 5,653 కోట్ల రూపాయలతోటి రెండో విడత నిధుల రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. అలాగే సాయంత్రం సమయంలో ఆయన ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తీసుకొస్తున్నారు. మొత్తం ఇటు మంథని నుంచి అలాగే భూపాలపల్లి జిల్లా నుంచి కూడా భూపాలపల్లి నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతు వేదికల నుంచి కూడా ప్రత్యక్షంగా ప్రసారం అయ్యేలాగా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది. అలాగే భారీ వేదికను కూడా సిద్ధం చేశారు. ఇక తెలంగాణలో పండుతున్నటువంటి పంట వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసింది. అలాగే కాయగూరలు ఏదైతే పండే కాయగూరలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మొత్తానికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి విచ్చేసి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా ముందుగా ఆయన కాళేశ్వరానికి చేరుకుంటారు. కాళేశ్వరంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా కాళేశ్వర ఆలయ విస్తరణ పనులు, ఆలయ అభివృద్ధి పనుల్లో ఆయన 200 కోట్లతో చేపడుతున్నటువంటి ఆలయ అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేస్తారు, శిలాఫలకం వేస్తారు. అక్కడ ఆలయ అభివృద్ధి గురించి, ఎందుకంటే భక్తుల తాకిడి చాలా విపరీతంగా పెరుగుతోంది. అలాగే వచ్చే గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి వచ్చే సంవత్సరంలో. ఈ ఆలయ అభివృద్ధి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి మీద తీసుకోవాల్సిన చర్యలను అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి కోసం 200 కోట్లతో చేపడుతున్నటువంటి మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపడుతున్న పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అతి కీలకమైనటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారు. ఈ కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుని నేరుగా మేడిగడ్డకు ఇచ్చేస్తారు. ఏదైతే కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ని ఆయన పరిశీలిస్తారు. ఇక్కడ రావడం ఇది 3వసారి. ఎన్నికలకు ముందు ఆయన పిసిసి అధ్యక్ష హోదాలో ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి. అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తొలినాళ్లలోనే ఇక్కడికి మరోసారి వచ్చి బ్యారేజ్ని కుంగిన బ్యారేజ్ పరిశీలించారు. అలాగే ఇది ఇప్పుడు రావడం 3వసారి. ఇక్కడికి వచ్చి ఆయన బ్యారేజ్ని పరిశీలిస్తారు. అలాగే బ్యారేజ్ పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే పలు దఫాలుగా ఇటు హైదరాబాద్లోను అలాగే ఢిల్లీలోను అధికారులతో, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా ఈ పునరుద్ధరణ మరమ్మత్తు పనులు చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలను నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతోటి సమీక్షిస్తారు. అక్కడ అంబటిపల్లి అతిథి గృహంలో ఈ సమీక్ష కార్యక్రమం ఉంటుంది. అక్కడే మీడియాతో మాట్లాడి ఈ 2 కార్యక్రమాలు, ఇటు కాళేశ్వరం అలాగే మేడిగడ్డ బ్యారేజ్ చూసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి కాటారం వస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమవుతుంది. ఇందుకోసం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి సాయంత్రం సమయంలో, అంటే ఎండ కాబట్టి సాయంత్రం సమయంలో ఈ సభ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి రానున్నారు. అలాగే ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని ఇటు ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా నాయకులు, నేతలంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఇక్కడ కాటారం భూపాలపల్లి నుంచి అలాగే కాటారంలోను ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికేలాగా కూడా బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. ఇక ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు చాలా పటిష్ట స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల కార్యక్రమంలో ఇక్కడ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. 7:45 వరకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ వెళ్తారు. ఓవర్ టు స్టూడియో.